మొన్నటి వరకు నచ్చని చంద్రబాబు ఇప్పుడు నచ్చుతున్నారు. నిన్నటి వరకు నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నచ్చట్లేదు. ఆ సిద్ధాంతాలను వ్యతిరేకించారు, రాద్ధాంతాలు చేశారు. ఇప్పుడు అవే సిద్ధాంతాలు నచ్చినాయి అంటున్నారు, పార్టీలు మారుతున్నారు. వలసల కాలం అని చెప్పి లైట్ తీసుకోవాలా, లేదంటే ఎన్నికల ముందు రాజకీయ నాయకులు ఆడుతున్న గేమ్స్ను ఖచ్చితంగా ప్రజలు ఒకసారి చర్చించుకోవాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న నాయకులే వైసీపీ గురించే మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చినాయి, అద్భుతాలు అన్నారు, సంక్షేమాలు అద్భుతం అన్నారు, చంద్రబాబు గారిని తిట్టారు. కానీ ఇప్పుడు అదే నాయకులు టీడీపీ పంచం చేరుతున్నారు, ఆయన సిద్ధాంతాలు అద్భుతం అంటున్నారు. అంతెందుకు విజయవాడ నగర అధ్యక్షుడు అనుకుంటా ఆయన భవకుమార్ ఆయన నిన్న స్టేట్మెంట్ చూస్తే అసలు 3 రాజధానులు అనేది వేస్ట్, అమరావతి నాశనం అయిపోతుంది, అందుకే నేను టీడీపీలో చేరుతున్నానని చెప్పడం. మరి మొన్నటి వరకు ఆయన అదే పార్టీలో వైసీపీలో ఉన్నారు. ఇన్ని రోజులు ఆ 3 రాజధానుల మీద ఎందుకు మాట్లాడలేదు, అమరావతి నాశనాన్ని ఇన్ని రోజులు ఏమనలేదు, ఇప్పుడు సడన్గా ఎందుకు ఆ సిద్ధాంతాలను వచ్చేసి సడన్గా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అయిపోయారు? అర్థం కావట్లేదు. ఎలా చూడాలి ఈ నాయకుల ఆలోచనలని మార్పు? సహజంగా మాకు అవకాశం రాలేదు కాబట్టి పార్టీ మారుతున్నాం అనే రూట్లోకి వెళ్తే మాట్లాడితే పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. రెండవది ఏంటంటే అవతల పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. నాకు అవకాశం రాలేదు కాబట్టి నీ దగ్గర అవకాశం వస్తుంది కాబట్టి చేరుతున్నానని చెప్తే, కాబట్టి ఈ గొడవ అంతా కూడా బేసిక్గా ఇప్పుడు కేసీఆర్ నానే ఉన్నాడు. మొన్నటిదాకా అమరావతి గురించి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చినాను, ఇప్పుడు రివర్సల్ అవ్వట్లేదు. ప్రాక్టికల్గా ఏంటంటే సిద్ధాంతాలు అనేటువంటిది ఒక పెద్ద రాద్ధాంతం. ప్రాంతీయ పార్టీలో సిద్ధాంతాలు ఏముండవు. ప్రాంతీయ పార్టీల్లో నాయకుడే ఓ సిద్ధాంతం, నాయకుడు ఏం చెప్తే అదే దైవత్వం. చంద్రబాబు నాయుడు రేపు పొద్దున అమరావతి వద్దా వైజాగ్ బెటర్ అన్నాడు అనుకోండి, రేపటి నుంచి అమరావతిలో ఏముందంట, గడ్డు ఉందంట, బుడ్డు ఉందంట, నీళ్ళే రాస్తాడు. ఇప్పుడు ఇదివరకు మోడీ వచ్చినప్పుడు అద్భుతం పవిత్ర కలశంతో నీళ్లు పట్టుకొచ్చాడు, విమానంలో ఆ కలశంతో నీళ్లు జల్లారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతన తిరగబడగానే వ్యతిరేకం రాగానే మట్టి నీళ్లు మొహాన పోసిపోయాడని చెప్పారు. అక్కడే స్వయంగా చంద్రబాబు నాయుడు లాంటి మాట మారిస్తే ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు మార్చరు? ప్రాక్టికల్గా సహజం. బేసిక్గా ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో ఇప్పుడు అవకాశాలు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఓ రకంగా చెప్పాలంటే పీక్ టైం. ఈ టైం మళ్ళీ పోతే మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాలి. మధ్యలో రాజు ఎవడో రెడ్డి ఎవడో తెలియదు. కాబట్టి ఈ టైంలో అవకాశం రాలేదంటే అర్జెంటుగా ఏదో దాంట్లో దూరిపోయి మనం అవకాశం పొందడం అన్నటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సీట్ రాదని పార్టీ మీద నాయకుడిని చూసి ప్రజలు ఓటేస్తారా? ఆయన నాయకుడు వచ్చే పార్టీని చూసి ఓటేస్తారు? నిజంగా నాయకుడు చేసే తప్పే అని అనుకుంటే అది రేపు పొద్దున్న చేరే పార్టీలో, అది వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఆ చేరే పార్టీ మీద ప్రభావం చూపించుదా ఓటు? అంటే పబ్లిక్లో ఇమేజ్ ఉన్న నాయకుడు కనుక మారితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఈ ఓటు బ్యాంక్ ఆయన వెనకాల వెళ్ళిపోద్ది. కానీ అట్లాంటి వాడిని ఏ పార్టీ వదులుకోవట్లా. అంతే కదా, తెలుగుదేశం అంత స్టామినా ఉంటే ఎందుకు తీసి పక్కన పెడతారు? కాబట్టి ఇప్పుడు వెళ్ళేటువంటి వాళ్ళు అంత డీప్గా ఉన్నారు అంటే కనుక వదులుకోరు. డీప్గా పబ్లిక్లోకి ఉన్నారంటే ఊరుకోరు, వదులుకోరు. ఇప్పుడు నిమ్మల రామానాయుడిని వదులుకోమని చెప్పండి. నిమ్మల రామానాయుడికి సహజంగా నియోజకవర్గంలో సొంత పట్టు, కాబట్టి ఆయన వదులుకోరు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ సొంత ఇది ఉంది కాబట్టినే ఆయన వదలాలంటే వెనకాడతారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని వదిలేసినా నష్టం లేదు. ఆయనకి నియోజకవర్గంలో ఉండేది ఏంటంటే తెలుగుదేశం కేడర్, ఆయన కేడర్ తప్పించి అంటే మన పార్టీ కేడరు 2 జనం, ఈ రెండిట్లో ఒక తేడా ఉంది. పార్టీ కేడర్ అనేటువంటి వాళ్ళు మనతో వస్తారా అంటే రారు. వాళ్ళలో 100 మంది ఉంటే మనతో పాటు ఒక 5 మందో 10 మందో వస్తారు. అది మనం తీసుకెళ్తాం. ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోకి వచ్చినప్పుడు చాలా మందిని పట్టుకొచ్చుకున్నారు, వాళ్ళకి బోల్డ్ అని పోస్టులు ఇచ్చుకున్నారు. ఆయన వెళ్ళిపోగానే బీజేపీ పని అయిపోయింది అన్నారు. ఎవరు వెళ్ళారు? ఆయనతో వచ్చిన వాళ్ళు పోయారు. బీజేపీ జగదందో అది జరుగుతూనే ఉంది కదా. తర్వాత సోమవీర్రాజు చూసుకున్నాడు, మళ్ళీ ఆయన పక్కన పెట్టిన తర్వాత పురంధేశ్వరి వచ్చింది, పార్టీ నడుస్తూనే ఉంది కదా. ఏముంది దాంట్లో ప్రాబ్లం? అయితే కొంత ఏంటంటే పబ్లిక్ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ నానికి ఇండివిజువల్ ఇమేజ్ కొంత ఉంటుంది. అయితే అది పార్టీకి కేడర్కి అతీతమైనటువంటిది. అది సాధారణంగా ఇప్పుడు గద్దె రామ్మోహన్కి అట్లాంటి వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది. విజయవాడలో చూస్తే గద్దె రామ్మోహన్కి వ్యక్తిగత ఇమేజ్ ఉంటుంది, ఈయనకు ఉంటుంది. పయ్యావుల కేసుకు ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్, పరిటాల సునీతకు ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్, జేసీ దివాకర్ రెడ్డికి ఉంటుంది వ్యక్తిగత ఇమేజ్. అట్లాగా అంటే వాళ్ళకి ఒక 5-10 వేలు అన్నటువంటి మనుషులు వీళ్ళని ప్రత్యేకించి చూస్తారు.
వీళ్ళు మారినప్పుడు అంతమంది ఓట్లు అవతలకి వెయ్యకపోవచ్చు, కానీ అయితే కొంత ఇటుకొచ్చేస్తుంది. లేదా సందిగ్ధంలో అసలు నోటా వైపుకి వెళ్ళటమో లేకపోతే వెళ్ళకపోవడమో కూడా చేస్తారు వీళ్ళు. ఆల్టర్నేటివ్ కనిపించలేనప్పుడు నోటాకి వెళ్ళిపోతారు, వేరే పార్టీ కనిపించదు. అవతల వాళ్ళు గనక ఇంతకంటే మంచోళ్ళు వస్తే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఈ సమరం గారి అక్క చెనుపాటి విజయవాడ ఇందిరాగాంధీ టైంలో పోటీ చేసింది. ఇప్పుడు మన హైదరాబాద్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కన్స్ట్రక్షన్ నుంచి విజయవాడ విశాఖపట్నం కొండలపైకి రోడ్లు మంచినీళ్ళు ఉంటాయి కదా, అదంతా చేసినటువంటి రంగా గారిని ఓడించింది. అదంతా తీసుకొచ్చినటువంటిది ప్రముఖ ఇదనమాట మన ఇంజనీర్, ఆయన్నే ఓడించింది ఆవిడ. ఆయన్ని ఓడించినటువంటి ఆవిడ ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా ఓడిపోయింది. అంటే ఒక ఏదైనా సరే ఒక సిస్టమ్ అన్నటువంటిది ఆవిడకి వ్యక్తిగత ఇమేజ్ లేదు, పార్టీ వైపు నుంచి వచ్చింది, పార్టీతో. కానీ ఒకటి చిన్న డౌట్, వైసీపీలో ఉన్న నాయకులందరూ అద్భుతమైన సంక్షేమం 97% చేసేసారు, ఇంక తిరుగులేదని నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ అన్న నాయకులే. అంటే రాజీనామా చేసిన వాళ్ళు కానీ రాజీనామా బాటలో ఉన్న వాళ్ళు కానీ, ఆల్ రామకృష్ణారెడ్డి గారు కానీ, మొన్న ఆయన ఇప్పుడు వైసీపీలో చేరారు, ఇంకొక ఆయన అదే కాంగ్రెస్లో చేరుతున్నారు కదా ఈయనతో పాటు, కాపు రామచంద్రారెడ్డి గారు కానీ, లేదంటే పాదసారథి గారు కానీ, రక్షణ నిధి కానీ, వీళ్ళందరూ అదే మాట మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సడన్గా సీటు ఇవ్వలేదనే ఒక్కటేనా, లేదు ఈ సంక్షేమం కరెక్టే, ప్రజల యాక్సెప్టెన్సీ కరెక్టే, మళ్ళీ వైసీపీ వస్తుందని అనుకుంటే వీళ్ళు పార్టీ అయితే మారరు కదా, ఎందుకు మారుతున్నారు? అంటే దాంట్లో అవకాశం లేనప్పుడు ఏం చేయాలి, అక్కడే కూర్చుని. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిన మనిషి ఆ తర్వాత శాంతం పక్కన కూర్చోవాలి. అధికారంలోకి రాదు అనే పార్టీలోకి వెళ్ళడానికి ఏ నాయకుడైనా ఇష్టపడతాడు. అధికారం కాదు అక్కడ, అధికారం అన్నటువంటిది ఒక అసెట్. మెయిన్ అసలు తనకి పదవి లేకుండా అధికారంలో ఉన్న పార్టీతో ఏంటి సంబంధం? తనకుంటే ఇప్పుడు అధికారం అనేది వాళ్ళ దృష్టిలో ఓ ప్రజాప్రతినిధి అంతే, అదే అధికారం. అది ప్రతిపక్షంలో ఉన్న అధికారమే వాళ్ళ దృష్టిలో. వాళ్ళనే కాదు చాలా మంది ఎందుకు అంటే పదవితో కూడుకున్న అధికారం అంతే కదా, పదవి కావాలి వాళ్ళకి, పదవి కావాలి. పార్టీ అధికారంలో రాకపోయినా పర్లేదు, పార్టీ వస్తే అధికారంలో వస్తే ఇంకా బెటర్, అదే ఇంకా బెటర్ అడిషనల్. కానీ అసలు ఏమీ లేకుండా అధికార పార్టీలో ఉండే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఏ కార్పొరేషన్ చైర్మన్ వస్తే ఇప్పుడు ఇతను ఎదురు ఇది ఎట్లా ఉంటుందంటే ఓ రకంగా ఈర్ష్యాసూయ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరువూరికి స్వామిదాసు, మొన్నటిదాకా స్వామిదాసు ఒకప్పుడు ఎమ్మెల్యే, ఆ టైంలో రక్షణ నిధి ఎక్కడున్నారో తెలియదు, కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆడియన్స్ లో కూర్చుని ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున స్వామిదాసు వచ్చి సీటు మీద కూర్చుంటే రక్షణ నిధి వెళ్ళి ఎదురుగుండా కూర్చోవాలంటే సహజంగా ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. దాని కారణంగా అదే తెలుగుదేశంలో చేరిపోతే ఆయనకి ఏదో పామర్ ఇస్తారంటున్నారు. కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసి మనం గెలిస్తే గనక మనకు మళ్ళీ ఉంటది కదా, అంటే నేను స్టేజీ మీద కూర్చోవాలనే ఫీలింగ్ ఉంటది వీళ్ళకి. వీళ్ళందరూ ఎందుకని ఆ స్టేజీల మీద కూర్చున్నోళ్ళు, ఇవాళ పార్థసారథో లేకపోతే గనక అతని పేరేంటి చిట్టిబాబున, గోదావరి జిల్లాలో పెండియం చిట్టిబాబా, పెండియం దొరబాబు, తర్వాత ఆర్డర్, తర్వాత రక్షణ నిధి, పార్థసారథి, ఇట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎమ్మెల్యేల హోదాలో అధికార పక్షపు ఎమ్మెల్యేల హోదాల్లో వేదికల మీద కూర్చున్నారు. ఇప్పుడు ఆ అవకాశం రాకుండా అదే ప్లేస్ లో అధికార పార్టీ తరపున ఇంకొకళ్ళు వస్తుంటే వీళ్ళకి తలగొట్టేసినట్టు అవుతుంది. ఎందుకు? కేడర్లోనే వస్తుంది కదా, ఏందన్నా నువ్వు అంత కష్టపడ్డావు, నువ్వు ఎట్లా అంటుంటారు వాళ్ళు. అది వాళ్ళు అందరినీ కన్విన్స్ చేయలేరు. కాబట్టి జగన్ గడు మోసం చేసేట్రా, మనం వెళ్ళిపోతున్నాం, మీరు కూడా వచ్చేసేయండి అంటారు. అట్లా డీప్ గా మాట్లాడే వాళ్ళని అటు వచ్చేయమంటారు. రెండవది వీళ్ళేంటి, అదృష్టం బాగుంటే అధికారంలోకి వచ్చేయచ్చు. ఇదిగో ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంది, జగన్ ఇట్లా చేసేయడం వల్ల అంతా. ఇప్పుడు కొంతమంది మాట్లాడే వాళ్ళు కూడా అంటారు మొత్తం పెంట చేసి వదిలిపెట్టేశాడండి, ఎందుకంటే చక్కగా నడిచిపోతుంది, సంక్షేమ పథకాలు ఇన్ని ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మనం గెలుస్తాం అనుకుంటుంటే ఇన్ని మార్పులు ఎందుకు చేయాలండి? చేశాడంటే మొత్తం అసలు ఎవడో సర్వేల్ని నమ్ముకుని మేమందరం సీనియర్ మోస్ట్లో మమ్మల్ని పక్కన పెట్టడం ఏంటండి? అంతే కదా. సహజంగా వాళ్ళు అనేదానికి ఒక అర్థం కూడా ఉంది. సంక్షేమ పథకాలు 97 వచ్చాక ఇతను ఎందుకు వెళ్ళిపోవాలి? 97 అందుకున్నటువంటి వాళ్ళు అంటున్నారు. అయితే మరి జగన్ యాంగిల్ ఎట్లా ఉంది అంటే, నేను ఇంతకు ముందే చెప్పినట్టు సంక్షేమాలు జనాలకు అలవాటు అయిపోయాక సంక్షేమాలకి సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేస్తే 58 నుంచి 60% మంది ప్రధానమంత్రి పదవికి అర్హుడు మోడీ అనుకుంటున్నారు.
30 నుంచి 35% మంది మాత్రమే రాహుల్ గాంధీ అంటున్నారు. ఇంకొకటి అసలు ఎవరో అనుకోవట్లే. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు ఎవరైనా మోడీకి కానీ వీళ్ళకి కానీ ఓటేస్తున్నారు, రాహుల్ గాంధీకి కానీ. అంటే జనం యాంగిల్ అట్లా ఉంటుంది. ఇతను కావాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి కావాలి, నాకు ఈ నాయకుడు నచ్చట్లా. ఈ అసంతృప్తి ఎందుకు వచ్చింది అంటే రకరకాలు. అలా అనుకుంటే 16 ఎంపీలు బీజేపీ గెలవాలి, మిగిలిన 8, 9 కాంగ్రెస్ గెలవాలి. అదే నేను అంటుంది, వైసీపీకి 0 రావాలి. కాబట్టి అందుకని జనం ఆస్పెక్ట్ ఏంటంటే ఒక్కదాన్ని చూడరు. ఇక్కడ చూసేటటువంటి దాంట్లో రేపు ఈ పథకాలు ఉంటాయా లేదా, చంద్రబాబు చెప్తున్నటువంటి పథకాలు అమలు చేయగలడా లేదా, గతంలో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి. ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చూస్తాం, నీ పాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అడుగుతారు. లేదా ఫ్రెషర్ అయితే నీ టాలెంట్ ఏంటి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏంటి, మార్కులు ఏంటి, అకాడమిక్ ఇవన్నీ. అట్లాగే రాజకీయాల్లో జనం అది అబ్జర్వ్ చేస్తారు. ఏదో అమాయకులు అనుకుంటారు, జనం అంతా పిచ్చోళ్ళు ఏం కాదు. లేకపోతే 2 కళ్ళ సిద్ధాంతంతో ఎటూ తేల్చలేకుండా 10 ఏళ్ల పాటు సినిమా చూపించినటువంటి చంద్రబాబు నాయుడు 2014 ఎందుకు అధికారంలోకి తీసుకొచ్చారు? అధికారం ఆ టైంలో రాష్ట్ర విభజన తర్వాత అడ్మినిస్ట్రేషన్ జగన్కి తెలియదు, కొత్త కుర్రోడు అనినే కదా ఆయనకి అధికారం ఇచ్చింది. అది ఆయన సద్వినియోగం చేసుకుని ఉంటే మళ్ళీ అధికారం ఆయన చేతిలోనే ఉండిపోయేది. ఒకప్పుడు మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన, మొన్నటిసారి అడ్మినిస్ట్రేషన్ మిస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు సీఈఓగా పేరు చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు చేయలేని పనిని ఆయన ఒకప్పుడు ప్రజల వద్దకు పాలనంటే బస్ సూపర్ రా, మన దగ్గరికి కలెక్టర్లు అందరూ వస్తున్నారా, మన దగ్గరికి ఎంఆర్ఓ ఆర్డీఓ వస్తున్నారు, మనం సంతోషించాం. ఒక సామాన్యుడిగా నేను కూడా సంతోషించా. ఓ జన్మభూమి మన ఏరియాలో స్కూల్ బాగు చేశాడు, బాగుందిరా, మన ఏరియాలో జన్మభూమి కింద రోడ్డు వేశారు, లేకపోతే నరేగా కింద రోడ్లు వేశారు, గ్రామీణ ప్రాంతపు రోడ్లు, గ్రామ సడక్ యోజన పేరు మనకు అది తెలిసేది, బాబే ఇచ్చాడు రోడ్డు, ఇట్లాంటిది ఉండేది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే జనాలకి నాలెడ్జ్ పెరిగింది, సోషల్ మీడియా పుణ్యమాని చర్చ నడుస్తుంది. వీటిల్లో అర్థమవుతున్నటువంటిది ఏంటి, కేంద్రం నుంచి వచ్చే పథకాలని చంద్రబాబు నాయుడు మొన్నటిసారి సద్వినియోగం చేసుకోవాలి. మొన్నటిసారి చేసుకుని ఉంటే అమరావతి అద్భుతంగా జరిగి ఉండేది, చేయలేకపోయారు. పైగా తింటాన్ని బాగా ప్రోత్సహించారు. అసలు ఆ ఒక్క కారణంగానే అమరావతి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఏది స్వార్థం అన్నటువంటి కానీ దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు జగన్ పాలన ఎట్లాగా, జగన్ పరిపాలనలో డబ్బులు జగన్ పంచుతున్నాడు కరెక్టే, వీళ్ళు దాన్ని వెరిఫై చేసేటటువంటి బాధ్యత ఎప్పటికప్పుడు జనంలో ఉన్నారా? ఇప్పుడు అతని పేరేంటి, కేతిరెడ్డి, రోజు గుడ్ మార్నింగ్, అతన్ని ఇందులో అసలు పట్టించుకోవట్లేదుగా, ఈ లిస్టుల్లో లేడుగా. ఎందుకని చేసుకుపోతా ఉన్నాడు, అంతే. ఎందుకని నేను చేసేసాను, జనం రోజు చూస్తున్నారు జనం అన్నటువంటి. అలాగే ఎందుకు మిగతా ఎమ్మెల్యేలు చేయలే? జనంలోకి వెళ్ళి నీ పరిస్థితి కనుక్కోవడము చక్కదిద్దడానికే కదా నువ్వు ఎన్నికయ్యేది. కానీ ఎన్నికలకు ముందు ఇలా వలసలు లేదంటే సీట్లు రాని వాళ్ళు పార్టీలు మారడం ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏం కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. అలా వచ్చిన వాళ్ళు మారిన వాళ్ళు అందరూ గెలుస్తారని లేదు, అలాగే ఓడిపోతారని కూడా లేదు, గెలుస్తారు ఓడిపోవచ్చు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికల ముందు రూలింగ్లో కానీ ప్రజలకు అందించే సంక్షేమ విషయంలో కానీ పెద్దగా లోపాలు కనిపించని పరిస్థితి, పెద్దగా స్పేస్ కూడా లేని పరిస్థితి. మేము వచ్చేది ఆక్యుపై చేసుకుంటే వాళ్ళు కూడా దాన్ని క్యాష్ చేసుకోలేదు. ఇంతకు మించి అద్భుతం మేము ఏం చేస్తాం అనేది వాళ్ళు చెప్పలేకపోతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ట్రెండ్ ఏమన్నా సెట్ అవుతుందా, మారిన వాళ్ళందరూ ఓటమి ఖాయం అనే సంకేతాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అట్లాగా అయ్యి ఉంటే కనుక వాళ్ళు ఈ పాటికి రచ్చ ఎక్కువ నడిచేది. వస్తున్నారు, వాళ్ళకి అవకాశం లేక వెళ్తున్నారని జనానికి అర్థమైంది, అంతే. ఎందుకంటే సీటు కేటాయించక ముందు కనుక వెళ్తే వాళ్ళకి ఖచ్చితంగా అది నడుస్తుంది. మీరు అన్నట్టు సీట్ ఇవ్వలేదు కాబట్టి పోతున్నారన్న ఫీలింగ్ వచ్చింది, అవతలోళ్ళకి గతి లేక తీసుకుంటున్నారన్న ఫీలింగ్ వచ్చింది. అవతలోడి క్యాండిడేట్ ఉంటే వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? విజయవాడలో క్యాండిడేట్ లేడు కాబట్టి నేను కేసీఆర్ నాని తీసుకుంది, ఉండుంటే తీసుకునేవాడా? అంతే కదా, లేదు కదా, వాళ్ళకి కూడా అవసరం, లక్కీగా దొరికింది, పండు దొరికింది. అట్లాగా క్యాండిడేట్ లేని చోట తీసుకోవడం వేరు, క్యాండిడేట్ ఉన్నా కూడా పంపించేసి వేరే వాళ్ళని తీసుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి అవతల పార్టీలోకి వెళ్తాం. ఇంకొకటి ఇక్కడే జోక్ చూడండి, ఒక చోట పనికి రానోడు రెండో నియోజకవర్గానికి పోతే పనికొస్తాడా అన్నారు అని చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా అన్నారు, ఇద్దరు అంటున్నారు కదా అట్లాంటివి వేస్ట్ సరుకులతో అని. మరి అక్కడ పనికిరానోడు తెలుగుదేశంలో ఎట్లా పనికొస్తాడు, అక్కడ పనికిరాని వాడు జనసేనలో ఎట్లా పనికొస్తాడు? అందులో వేస్ట్ గాళ్ళని మార్చేస్తున్నారని వాళ్ళే చెప్తూ, మరి అక్కడ అసలు శాంతం వేస్ట్ అయినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ చేరితే ఫ్రూట్ఫుల్ ఎట్లా అవుతారు?
అదే కదా. వాళ్ళనే విమర్శే వాళ్ళకి తగులుతుంది. ఇక్కడ సమస్య అది. మెయిన్ పాయింట్ ఏంటంటే రేపు తెలుగుదేశం వాళ్ళు అటు పోవచ్చును, అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇవాళ ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళు అయితే ఓ ప్రార్థన కూడా చేసుకుంటారు, జగన్ ఓడిపోవాలా, తర్వాత మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి రావాలి, తమకు అవకాశం రావాలన్న ప్రార్థన కూడా చేస్తారు, నో డౌట్. ఇప్పటికే వెళ్ళిన వాళ్ళకే టీడీపీలో సీట్లు ఇంకా అంటే ఖరారు కాలేదు ఎక్కడ అనేది. ఇప్పుడు శ్రీదేవి గారికి కానీ వీళ్ళకి కానీ ముందు సస్పెండ్ అయిన వాళ్ళకి వీళ్ళ విషయం ఏంటి అనేది కూడా, అంటే టీడీపీయే ఎందుకు ఆల్టర్నేటివ్ అవుతుంది, ప్రధాన ప్రతిపక్షం అనేనా, వాళ్ళకి ఇంక వేరే పార్టీ కనిపించట్లేదు అంటే వేరేది ఎవరు తయారు చేయలేదు కదా. ఇదే గనక బీజేపీ జనసేన గనక లేదంటే కూటమి బలం ఖచ్చితంగా స్ట్రాంగ్ పోటీ కూటమిలోకి వెళ్తేనే ఉంటది అనే ఫీలింగ్ ఏమన్నా వీళ్ళకి వస్తుంది. ఇప్పుడు మూడవ ఆల్టర్నేటివ్ ఇక్కడ కానీయకుండా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల నుండి వేసిన స్కెచ్ అదే కదా. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ గనక స్ట్రాంగ్గా అట్లాగే ఈ 5 ఏళ్ల నుంచి కష్టపడి ఉంటే వాళ్ళిద్దరూ కూటమిగా, వీళ్ళు అప్పుడు చంద్రబాబు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అవును అవును. చిన్నపాటి ఆల్టర్నేటివ్కే ఇప్పుడు 3 వెళ్తున్నారు కాంగ్రెస్కి. కాపు రామచంద్రారెడ్డి వాళ్ళ ప్లస్ నిన్న ఆయన ఎవరు బుర్రా మసూదన్ అతను కూడా అంటే ఏమీ లేని కాంగ్రెస్ దగ్గరికి వెళ్తున్న వాళ్ళు బీజేపీ జనసేన కలిస్తే వచ్చేవాళ్ళు కదా. కానీ నోటి దగ్గరకు వచ్చిన ముద్దను తీసుకెళ్లి చంద్రబాబు గారి కంచంలో పెట్టాడు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఆ పవన్ కళ్యాణ్ నమ్ముకుని అన్నం వండకుండా కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బియ్యం కొనుక్కోవడానికి షాప్కి వెళ్తుంది, ఆలస్యంగా వండుకో బియ్యం తెచ్చుకోవడానికి వెళ్తుంది, ఇంకా తెచ్చుకోవడం దగ్గరే ఉన్నారు. ఒక రకంగా 2024 ఎన్నికల ముందు ఈ మార్పులు చేర్పులు లేదంటే కొంతమంది సీనియర్లు సామాజిక వర్గం మెయిన్ అంటే రెడ్డి సామాజిక వర్గం కానీ ఇది అంటే ఈయన ఈ సామాజిక న్యాయంలో లేని సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయి దానివల్ల వైసీపీకి ఎంతవరకు థ్రెట్ ఖచ్చితంగా ఉంటుంది. అది అనేటువంటిది అంటే ఇతను ఏంటంటే కొత్త ఓట్ బ్యాంక్ నేను తెచ్చుకున్నాను కాబట్టి ఉన్న దాంట్లో కొంత పోయినా పర్లేదు అనేటువంటి రూట్లో ఉన్నాడు, పోదు అనే ధైర్యంలో ఉన్నాడు, నాయకుడు పోతే పోదు అనేటువంటి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఆనాడు ఎన్టీ రామారావు ధైర్యం చేశాడు. బీసీలు అప్పటిదాకా ఓసీ అంటే రెడ్డి కమ్మ ఈ సిచ్యుయేషన్ నుంచి కమ్మ కాపు అనేటువంటి సిచ్యుయేషన్ నుంచి బీసీలకి జనరల్ సీట్లు ఇచ్చి సాధించుకొచ్చాడు ఆ రోజున ఎన్టీ రామారావు. అది రెవల్యూషన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ని ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే నాకు ఇంక అంతకు మించి అద్భుతమైనటువంటి ఆయన ఉపన్యాసాలు ఈ కాన్సెప్ట్ మీద పెద్ద ఫీలింగ్స్ ఏం లేవు. ఏ రాజకీయ నాయకుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క అద్భుతం. వెంకయ్యనాయుడు ఇంకా బాగా మాట్లాడతాడు అంటాడు, ఆయన సినిమాటిక్గా మాట్లాడతాడు, వెంకయ్యనాయుడు చక్కగా కన్స్ట్రక్టివ్గా మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ నేను ఆ యాంగిల్లో చూడను. ఒక రెవల్యూషనరీ పాలిటిక్స్ తీసుకొచ్చాడు అంటే ఏంటంటే అణగారిన వర్గాలకి ప్రత్యక్ష అవకాశాలు ఇవ్వడం అన్నటువంటిది, అది కూడా ఓసీల మీద బీసీలను పెట్టడం అనే ధైర్యం చేసి సాధించాడు ఆయన. ఆ తర్వాతన మళ్ళీ అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోచుకోలు ఉపన్యాసాలు చాలా చెప్తాం, మేము రేపు బీసీలకు అన్ని ఇస్తాం ఇన్ని ఇస్తాం అభివృద్ధి చేస్తాం అన్నటువంటిది. మధ్యలో చిరంజీవి మాత్రం అధికారంలోకి వస్తానన్న ఉద్దేశంతో రావడానికి మళ్ళీ అట్లాంటి ఒక ప్రయోగం చేశారు, సామాజిక న్యాయం అన్న పేరుతో 100 సీట్లు. కానీ ఆయన్ని నమ్మలేదు. ఆయనకి పడ్డ ఓట్లలో కాపు ఓట్లు ఎక్కువ, బీసీలకు ఆయన అవకాశం ఇచ్చారు. దానివలన అక్కడ ఆయన నష్టపోయాడు. కాబట్టి ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ అట్లాంటి సాహసం చేసింది అధికారంలో ఉండి సాహసం చేయడం. అంటే కొత్తగా పెట్టిన పార్టీగా కాకుండా అధికారంలో ఉండి సాహసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక ట్రిప్ ప్రతిపక్షంలో ఉండి మళ్ళీ అధికారంలోకి రావడం. ఎన్టీఆర్ అవుతాడా చిరంజీవి అవుతాడా అనేది రేపు తేలుతుంది. అంటే ఎన్టీఆరే అప్పట్లోనే ఆయన చేసింది ఒక సాహసం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ని కులాల సమూహం కుల రాజకీయాలు చేస్తున్న టైంలో ఈ సాహసం చేయాలి. అదే 151 సీట్లు వచ్చినోడు తెగించడం అనేటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనేటువంటి ఒక పవర్ఫుల్ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవడానికి తెగించి చేస్తున్నాడు. తెగింపేనా ఒక అతిపెద్ద వల అన్న విసిరేరా అంటే రాజకీయం అంటేనే ఒక వల, దాంట్లో అదే తెగింపు. అంటే ఆ వల కోసం తెగించడం అంటే సాధారణంగా భయం ఉంటుంది, మనం ఇది తీసుకుంటే ఏమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పెట్టేసి గంజి చిరంజీవికి ఇచ్చి సాహసమే కదా అది కూడా లోకేష్ మీద పోటీ అంటే. అవును. అట్లాగే ఒక ఇప్పుడు మిగతా చోట్ల కూడా జరుగుతున్నది ఏంటి, ఏలూరు బీసీని తీసుకొచ్చి పెట్టారు, కారుమూరి నాగేశ్వరరావు కొడుకు. మరి అక్కడ కమ్మ సామాజిక వర్గం అత్యంత బలమైనటువంటి చోట్లను పెట్టాడు. అది తెగింపు. ఆ తెగింపు సక్సెస్ అవుద్దా లేదా అన్న దాని మీద భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయం ఆధారపడి ఉంటుంది.
ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్ అవుతుందా లేదా అన్నటువంటిది రేపటితో తేలిపోతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి నిన్న మొన్నటి వరకు నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీట్లు రాకపోతే నచ్చట్లేదు, మొన్నటి వరకు నచ్చని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నచ్చుతున్నారు. ఈ రాజకీయాలను ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? రేపు ఎన్నికలకు ముందు ఇవే ఈ నాయకులకి కలిసి వస్తాయా లేదా వేచి చూడాలి.